వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వమని నన్ను పిలిస్తే ఆ అమ్మాయిలు ఎంత ఫైన్ ట్యూన్ అయిపోయి ఆ ఏజ్లో వాళ్ళను ఇటువైపు తీసుకురావాలంటే ఇమోషనల్గానే తీసుకురావడానికి చాయిస్ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మాయి ఎంత కన్ఫ్యూజ్డ్ సోల్ ఉన్నారంటే ఆమె ఏమంటారంటే బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ ఇది ఈ పరిస్థితి వచ్చింది మీకు అని అంటే ఆమె ఆ స్కూల్లో టీచర్ కదా, సో ఇన్ని సంవత్సరాలు ఆమె టైం ఎనర్జీ మనీ అంతా దాని నుంచి స్పెండ్ చేయడం వల్ల ఆమె ఆ ఫ్యాక్ట్ని ఒప్పుకోలేకపోతుంది. ఆమె ఒప్పుకోలేకపోయి ఇంకేమంటుందంటే మరి మిగతా పిల్లలు ఎవరు అట్లా అవ్వలేదు కదా, మా పిల్లలే ఎందుకు అయినరు అంటే ఇంక అప్పుడు నేను మొహం మీద బ్లంట్గా అనాలి, దట్ ఈస్ వాట్ ద కల్చర్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ కిడ్స్ అని. అంతే కదా, అంతే కదా. అట్లా అనగానే ఆమె అది కూడా అంటే ఇప్పుడు స్కూల్ తప్పేం లేదంటుందా ఆవిడ? ఓకే. ఇక ఇంత మూర్ఖత్వంలో వెరీ పేరెంట్స్ అట్లా ఉన్న తర్వాత మనలాంటి వాళ్ళు థర్డ్ పర్సన్ అవుట్ సైడ్ పర్సన్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పగలం? రేపు అమ్మాయిలు ఇద్దరు క్లియర్గా చెప్తున్నారు క్రిస్టియన్స్నే పెళ్లి చేసుకుంటారంట. దట్ ఈస్ సో కాల్డ్